నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. పిల్లలు ఏమైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టే స్వీట్ రెసిపీ అండి ఇది. చాలా మెత్తగా నోట్లో వెన్నలా కరిగిపోతుందండి. స్వీట్ షాప్ స్టైల్లో మేతీచూర్ లడ్డు. మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. దీనికి 2 కప్పులు శనగపిండి వేసుకోవాలండి. 1 కప్పు వాటర్ పోసేసి ఇలా బాగా ఇస్కర్తో కలుపుకోవాలి. మొత్తం కప్పున్నర వాటర్ పడుతుందండి. 2 కప్పులకి 1 కప్పున్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బాగా కలిపేసి 1/2 కప్పు వాటర్ పోసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. స్పూన్తో కలిపేసుకోవాలి. బాగా కలుస్తుంది. ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. ఏ స్వీట్లో అయినా కొంచెం సాల్ట్ వేసామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సాల్ట్తో ఏ స్వీట్ రెసిపీలో అయినా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి వేసుకొని. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్కి, రిలేటివ్కు షేర్ చేయండి. హైప్ ఆప్షన్ ఉందండి, ప్రతి ఒక్కరూ హైప్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఈ వీడియో. మనం వేలు వందలో పోసి షాపుల్లో తెచ్చుకునే కంటే మనం ఇంట్లో రెడీ చేసుకున్నామంటే 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది మనం చేసుకున్నది. బయట తెచ్చిన వాళ్ళు ఏం కలుపుతారో మనకైతే తెలియదండి. ఇలా మనం ఇంట్లో చేసుకున్నామంటే టేస్ట్లు అయితే అద్దిరిపోతుందండి. ప్రతి ఒక్కరూ చూడండి, చాలా తక్కువ సమయంలో మంచి స్వీటు రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. చేతితో కూడా వేసి చూపిస్తున్నానండి మీకు. ఇలా పకోడీలా వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. మనం ఇదే షేప్ రావాలన్నది ఏం లేదండి. ఇలా వేసేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని బాగా గట్టిగా క్రిస్పీగా అవ్వకూడదు, బాగా మెత్తగా ఉండకూడదు, మీడియంగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకుని తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇలాచి ఒక 4 ఇలాచి, అందుట్లో 1 స్పూన్ చక్కెర వేసి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో పకోడీలు కూడా వేసి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. బూందీ గరిట అవసరం లేదండి. అచ్చంగా మనకి స్వీట్ షాప్లో మనం ఎలా తెచ్చుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పూసలుగా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా బూందీలాగే ఉంది. చూస్తుంటే సన్నటి బూందీలా ఉందండి. 2 కప్పులు చక్కెర వేసి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. చక్కెర అంతా మెల్ట్ అయిపోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఈ సన్నగా తేగ పాకం వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టండి. గరిటె నుండి లాస్ట్ చుక్క బద్ధకంగా పడిందంటే మనకి రెడీ అయిపోయినట్లు. కొంచెం తేగపాకం రావాలండి. లేత తేగపాకం వచ్చిందంటే మనకు తొందరగా స్వీట్ రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పొడి అంతా వేసేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. మనం ఇలా బూందీ వేసేసాక తొందరగా దగ్గర పడిపోతుంది. 2 స్పూన్లు ఇలాచి పొడి వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. అమృతంలా ఉంది స్వీట్ రెసిపీ. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు కూడా మనం చేసి పెట్టేయచ్చు 10 నిమిషాల్లో. ఇప్పుడు 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. 1/2 కప్పు దోసపప్పు వేసుకోవాలండి. ఈ దోసపప్పు స్వీట్ తిన్నప్పుడు పంటి కింద పడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకోవాలి. మనం అన్నీ ఇంట్లో మంచి ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకుంటామండి. అందుకు చాలా టేస్ట్గా ఉంటుంది. మనం బయట తెచ్చుకున్నవైతే ఇంత టేస్ట్ ఉండవండి. ప్లేట్లో తీసేసుకుని మిశ్రమం అంతా చల్లారి పెట్టుకోవాలి. చల్లారాక కాస్త నెయ్యి వేసుకుని పైన ఇలా ఉండల కింద మనం రెడీ చేసేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు చేసుకోవచ్చండి. అసలు ఉంది అమృతంలా ఉందండి. అంత టేస్ట్గా ఉంది లడ్డు.
పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు. జ్యూసీగా చాలా బాగుంది. వీడియో స్కిప్ చేయకుండా చూసిన ఫ్రెండ్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్.